5 హామీలతో మేనిఫెస్టో సిద్ధం. అస్త్రాలతో సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమవుతుంది. సమాజంలోని అన్ని వర్గాలకు న్యాయం చేసేలా ఇంటింటికి గ్యారంటీ పేరుతో 5 న్యాయాల కింద 25 హామీలను ఇవ్వనుంది. 5 న్యాయాలు 25 గ్యారంటీలు. 5 న్యాయ్ 25 గ్యారంటీ పేరుతో ఆ పార్టీ మేనిఫెస్టో సిద్ధమైంది. అందులో భాగీదారి అణగారిన వర్గాలు, న్యాయ కిసాన్ రైతులు, న్యాయ నారి మహిళలు, న్యాయ శ్రామిక్ కార్మికులు, న్యాయ యువత న్యాయం ఉన్నాయి. వీటితో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు పాత పింఛన్ విధానాన్ని పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వబోతోంది. రాజ్యాంగ సంస్థల స్వతంత్రత కోసం ప్రత్యేక చట్టం తీసుకొస్తామని మేనిఫెస్టోలో ప్రకటించింది. మంగళవారం ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం దాదాపు 3 గంటల పాటు జరిగింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తపై వైకాపా గొడ్డలి వేటు, నిద్రిస్తుండగా తలపై నరికి హత్య, ప్రజాగళం సభకు గ్రామస్తులను తీసుకెళ్లారని కక్ష, ప్రకాశం జిల్లాలో ఘోరం. మన పార్టీ కదా గొడ్డలతో వేటే, మన మాట వినడం లేదా గొడ్డలతో వేసే, ప్రతిపక్షాల అభిమానుల గొడ్డలతో నరికే, ఇది రాష్ట్రంలో అరాచక వైకాపా తీరు. అయిన దానికి కాని దానికి కక్షగట్టి గొడ్డలకు పదును పెట్టి అమాయకుల ప్రాణాలు తీసి వారి కుటుంబాల్లో వేదన నింపుతున్నారంటూ ఈ వార్త చూడగానే జడ్జిమెంట్ వీళ్ళే ఇచ్చేశారు. విషయం ఏంటి అన్నటువంటిది కూడా లేదు. నిన్న వాళ్ళు చెప్పినటువంటి లెక్కే 10 లక్షల మంది వచ్చారు. 10 లక్షల మందిని చంపేస్తారా? కామన్ సెన్స్ కూడా లేనటువంటి జర్నలిజం కాదు, విషపూరితమైనటువంటి జర్నలిజానికి సజీవ సాక్ష్యం. అక్కడ ఏం జరిగింది అన్నటువంటిది కనీసం పోలీస్ వెర్షన్ అన్నా తెలుసుకునేయాలి కదా. తెలుగుదేశం చెప్పింది మేము రాస్తాం, లేదా మేమే తెలుగుదేశానికి చెప్తాం. ఎవడో ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త మర్డర్కి గురైతే ఆ మర్డర్కి గురైనటువంటి వార్త ఏంటో నిజం రాయాలి, లేదా మర్డర్ జరిగిందని రాయాలి. కానీ పార్టీల కోసమేనని వీళ్ళు ఒక ఎజెండా ఫిక్స్ చేసేస్తారు. ప్రస్తుతం ప్రతి వార్తలోనూ విషం చిమ్ముతా. ఒకనాడు ఎన్టీఆర్ని గద్దెనెక్కించేందుకోసం అద్భుతమని రాసి, ఒకనాడు ఎన్టీఆర్ని వెధవని చేస్తూ వార్తలు రాసి, ఒకనాడు నరేంద్ర మోడీని దుర్మార్గుడిగా చేసి వార్తలు రాసి, ఇప్పుడు నరేంద్ర మోడీని వీరుడు చేసి వార్తలు రాస్తూ, మేము ఏ నేరేషన్ చెప్తామో అదే తరహాలో ఒకప్పుడు మన దేశంలో కమ్యూనిస్టులు ఎలాంటి నేరేషన్ క్రియేట్ చేసేవాళ్ళు, ఈ దేశం మీదకి దండయాత్రలు చేసి వచ్చినటువంటి రాజులందరూ కూడా దేశోద్ధారకులని, వాళ్ళని ఎదిరించినటువంటి వాళ్ళందరూ చేతకాని దద్దమ్మలని చూపిస్తూ మన చరిత్ర ఎట్లా రాశారో ఆంధ్రప్రదేశ్ చరిత్రని ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి రాస్తున్నటువంటిది వాళ్ళ నేరేషన్తో మన మెదళ్లలో విషం నింపడం తప్పించి వాస్తవాలు రాయడం అన్నటువంటిది మర్చిపోయారనడానికి సాక్ష్యం ఈ వార్త.